ఈ ముఖ్యమంత్రి గారికి ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలని ఎదుర్కొనే ధైర్యం కానీ ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చే తెగింపు కానీ తెగువ కానీ వారికి లేదు. అందుకే ఇది మొదటిసారి కాదు. గతంలో ఇట్లాగే ఒకరోజు చాలా గంభీరంగా సవాల్ చేశారు ముఖ్యమంత్రి గారు. మీరు ప్రెస్ క్లబ్కి రండి, తేల్చుకుందాం, ఎవరు రైతులకు ఏం చేశారో తేల్చుకుందాం రండి అని ఇదివరకు సవాల్ చేశారు. ఆ రోజు మేమందరం కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలిచారు కదా, మేము కూడా పూర్తి వివరాలతో 10 ఏళ్లలో మేమేం చేశాము, మరి 2 ఏళ్లలో మీరేం చేస్తున్నారు రైతులకి చెప్తామని చెప్పి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారి సవాల్ని స్వీకరించి ప్రెస్ క్లబ్ పోయాం. ఆ రోజు ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసినారు, పారిపోయారు. ఇవాళ మరి వారి ఏమైందో మళ్ళీ తెలియదు కానీ అప్పుల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని అప్పులు వారికి బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి వచ్చినాయి, వారు ఎంత చేసినారు, ఇవన్నీ చర్చిద్దాం, దమ్ముంటే రండి అంటూ మళ్ళీ ఒక్కసారి పేరు తీసుకొని ముఖ్యమంత్రి గారు నిన్నగాక మొన్న సవాల్ చేశారు. సవాల్ చేస్తే సరే ముఖ్యమంత్రి గారు మేము సిద్ధంగా ఉన్నాం, మీరు ఎక్కడికి రమ్మంటారో చెప్పండి, అసెంబ్లీకి రమ్మంటారా, సెక్రటేరియట్కి రమ్మంటారా, లేదా మీ రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన అశోక్ నగర్ చౌరస్తాకి రమ్మంటారా, లేదా మీరు వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన 34 హామీలు ఇచ్చిన వరంగల్కి రమ్మంటారా, ఎక్కడికి రమ్మంటారో చెప్పండి అంటే ముఖ్యమంత్రి గారు సవాల్ విసిరిన ముఖ్యమంత్రి గారేమో తోకముడిచి పారిపోయారు. ఆయన వైపు నుంచి స్పందన లేదు. మధ్యలో సందట్లో సడేమియా అని మరి మా జూపల్లి కృష్ణారావు గారు మంత్రి గారు ఆయన దూరాడు. ఆయన దూరి నేను వస్తున్నా రేపు పొద్దున 11 గంటలకి తెలంగాణ భవన్కే వస్తున్నా, మీ ఇంటికే వస్తున్నా, మీ ఆఫీస్కే వస్తున్నా అని చాలా పెద్ద పెద్ద ప్రకటనలు నేను చేసినట్టుగా పత్రికల్లో చూసా. మేమందరం కూడా ఉదయం 10 గంటలకే వచ్చి కూర్చున్నాం. జూపల్లి గారు వస్తే శాలువా కప్పి స్వాగతం పలికి ఆ తర్వాత పత్రికల సమక్షంలో మాట్లాడదాం జూపల్లి గారితో, అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తారు. గౌరవ మంత్రి గారు మరి ముఖ్యమంత్రి గారు పంపితేనే వస్తున్నాడని మేము అనుకున్నాం. మరి ఆయన రాలేదు, ముఖం చాటేసినాడు. ఇప్పుడు ఎక్కడో కూర్చొని మళ్ళీ సేమ్ డైలాగులు, మళ్ళీ చేతగానోడికి మాటలు ఎక్కువ అని, సవాలు స్వీకరించే సత్తా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి లేదు, మళ్ళీ ఎక్కడో కూర్చుని పనికిమాలిన డైలాగులు కొడతాం.